మెదక్ జిల్లా కొల్చార మండలంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని వరిగుంతం, రంగంపేట, పైతల గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, సంగాయిపేటలో మంజీరా వ్యవసాయ ఉత్పత్తిదారుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పైతల్లో నూతనంగా మంజూరైన ఇందిరమేళ్లకు భూమి పూజ చేశారు. కోనాపూర్లో నూతనంగా మంజూరైన ఇందిరమేళ్లకు భూమి పూజ చేసి నూతనంగా నిర్మించిన ఇందిరమేళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని అన్నారు. తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల వల్ల రైతులు పండించిన పంటలను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రవితేజారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాచారి, సర్పంచులు నిర్మలా మల్లేశం, స్వర్యలత, విజయకుమార్, దొడ్ల ఆంజనేయులు, కాంతమ్మ, ప్రభాకర్, మోహన్, వినోద్ నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మీరు మంజీరాకు నదిలో నీళ్లు విడిపించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంకొక 10 రోజుల ముందు వచ్చినట్టుంటే ఇంకొంచెం మాకు దిగుబడి పెరిగేది. కొంచెం దెబ్బతిని ఆయన పైనప్పటికి కూడా అదేవిధంగా ఇప్పుడు భగవంతుని మీద ఆధారపడవలసిన అవసరం ఉంది. చూసినట్టు చుట్టుముట్టు ప్రాంతాలలో వర్షాలు పడి వనగళ్ళ వర్షాలు పడి వాటిలో ఈరోజు కూడా మా దగ్గర ఒక 5-10% రాలిపోయినాయి వడ్లు గాలి దుమానం వర్షంతో. కాబట్టి కొంచెం ప్రొక్యూర్మెంట్ విషయంలో లాస్ట్ టైం అయితే మన సార్ తహసీల్దార్ సాబ్ వచ్చిన నుంచి వాస్తవం మన ఊరే కదా మండలం అంతా కూడా చాలా పట్టింపు తీసుకొని సారు ఇటు రైస్ మిల్లర్స్ను, అటు డిస్టిక్ ఆఫీసర్లను, ఇటు లోకల్ స్థానికంగా ఉన్న చైర్మన్లను కోఆర్డినేషన్ చేసి చాలా చక్కగా నడిపించడం వల్ల లాస్ట్ టైం కూడా ఈసారి కూడా సారు అదేవిధంగా మా అందరికి సహకరించాలని అదేవిధంగా కోరుతా ఉన్నాం. ఇంకొక చిన్న విషయం ఏంటి సార్ అంటే మా దగ్గర కొంతమందికి గత ప్రభుత్వంలో అసైన్మెంట్ భూమిలో పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు సార్. అయితే అవి 90% అమలైనవి. ఇంకా కొన్ని వాళ్ళకి తెలియక ప్రాసెస్ తెలియక వాళ్ళ దగ్గరనే సర్టిఫికెట్ వచ్చింది కదా, అమలైపోయింది కదా అని ఇంటికాడ పెట్టుకొని కూర్చున్నారు. అట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఏమో మీ సేవలు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ధరణి పోయి భూభారతి అవన్నీ వచ్చినాయి కాబట్టి అవన్నీ కూడా మీరు కొంచెం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రైతులు దళారుల వ్యవస్థ నుంచి మరి వారిని దూరం చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధర ఏదైతే ఉందో ఏ గ్రేడ్కి 2,389 రూపాయలు, అదేవిధంగా బి గ్రేడ్కి సంబంధించి 2,369 రూపాయలు. ఇవి మీకు సకాలంలో అందించాలన్న ఒక లక్ష్యంతో ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. తీసుకున్న వెంటనే మరి మన ఖాతాలో కూడా డబ్బులు పడడం జరుగుతుంది. బయట అయితే ఇంకా సరిగ్గా డబ్బులు ఇస్తారా లేదా కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సెంటర్స్ మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు కూడా చూసుకోవాలి. అగ్రికల్చర్ ఆఫీసర్స్ డే టు డే మానిటర్ చేయండి. అదేవిధంగా తహసీల్దార్ గారు కూడా మరి మానిటర్ చేయండి. లాస్ట్ టైం ఏంటంటే ఒక సెంటర్స్ హడావిడిగా ఓపెన్ చేసుకున్నాం. మనకి తాళ్ళు ఇవ్వలే, సంచులు ఇవ్వలే, మన అమాలి రాలే. మరి వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా రావడం జరిగింది. అయినా మీ దృష్టికి తీసుకొచ్చడం చాలా వరకు పరిష్కరించడం జరిగింది. ఇప్పుడు కోతలు స్టార్ట్ అయినాయి కాబట్టి వెంటనే మనం పంపిస్తే లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. లాస్ట్లో ఏమైనప్పుడు బాగా వర్షాలు పడడం, నానిపోవడం, మొలకలు ఎత్తడం, ఇక్కడికి వెళ్ళి సిద్దిపేట పంపడం, ఇక్కడికి వెళ్ళి మనం మహబూబ్ నగర్ పంపడం, మళ్ళీ వాళ్ళందరితో మాట్లాడి ఇంత తరువు తీస్తున్నారు అంత తరువు తీస్తున్నారు అని చెప్పేసి మరి వాళ్ళతో మాట్లాడి చాలా ఇబ్బందులు అయినాయి. దీనివల్ల రైతులకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పెట్టుబడి సహాయం ఈరోజు ప్రభుత్వం నుంచి అందట్లేదు, వాళ్ళు బయట నుంచి తెచ్చుకుంటున్నారు. మరి నష్టపోకుండా మరి ఇటువంటి చిన్న పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన అధికారుల పైన కూడా ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్రామానికి సంబంధించి లాస్ట్ 2 years నుంచి కూడా మరి మీరు అడుగుతూ ఉన్నారు ఎఫ్జిఐ బిల్డింగ్ కావాలి అని చెప్పేసి. మరి దేవుడు వల్ల మీ అందరి సహకారంతో మనం ఎఫ్జిఐ బిల్డింగ్ 30 lakhsకి మరి మనం శాంక్షన్ చేసుకున్నాం. దాన్ని కూడా ప్రారంభించుకోవడానికి తొందరగా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కూడా నేను మన సొసైటీ సంబంధించిన అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పెద్దలు షేడ్ సుభాష్ రెడ్డి గారు కూడా
మనకు అక్కడ మరి షెల్టర్స్ ఏర్పాటు చేసుకోవడానికి వారు 8 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆ పని కూడా జరుగుతోంది. ఎంఓఆర్ గారు మన ల్యాండ్ డిస్ప్యూట్ ఏదో కొంచెం చేస్తున్నారని క్లియర్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కట్టుకుంటున్నారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది మంచి ప్రాపర్టీ, వాళ్ళు కొనుక్కున్నారు కొంత, కాబట్టి ఆ ప్రాపర్టీ ద్వారా ఏంటంటే ఎస్పీఓకు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు లాభం జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని మీరు ప్రొటెక్ట్ చేసి ఇవ్వాలి. అదేవిధంగా ఈ గౌరవనీయులు పెద్దలు మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ మరియు ఎంపీడీఓ మరియు అధికారులు ఇచ్చేసినటువంటి రైతులందరికీ పేరు పేరున నా ఇంకా నమస్కారం. మరి ఈరోజు మనం ఎన్నో రోజుల నుంచి కష్టపడి పంట పండించుకోవడం జరిగింది. మరి వాటిని కళ్ళాలకు కూడా తీసుకురావడం జరిగింది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఎందుకొరకంటే ఈ పీరియడ్ అనేది చాలా క్రూషియల్ పీరియడ్. వాతావరణంలో చాలా మార్పులు జరుగుతాయి. ఏ టైంలో వడగళ్ళు పడతాయి, ఏ టైంలో వర్షం వస్తుంది, ఏ టైంలో గాలి అనేది కూడా మనము ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు. అందుకొరకే రైతుల కొరకు టార్పాలిన్స్ కానీ ఇతరత్ర సామాగ్రి కూడా ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా కష్టం అనుకోకుండా మీ యొక్క పంటను చక్కగా సాయంత్రం పూట మంచిగా కప్పుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. అంటే మనం ఎప్పటికి కూడా ఆ పంటను ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదేమవుతుందంటే కొన్నిసార్లు మనకు తెలియకుండా దాన్ని అట్లాగే వదిలేస్తాము. రాత్రికి వర్షం పడి కొట్టుకుపోవడం, నీళ్లు గారడం ఇటువంటివి జరుగుతాయి. కనుక మీరందరూ కూడా ఇంత కష్టపడి పంట పండిస్తున్నారు కనుక ఈ పంట కొనే వరకు కూడా అదే జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రైతులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. తర్వాత లారీల గురించి కానీ ఇతరత్ర ఏది ఉన్నప్పటికీ కూడా తహసీల్దార్కు